చెప్తావా మీడియా మిత్రులకు ఏమైనా ఫోన్లు వీళ్ళు ఉంటే కూడా సీరియస్ మ్యాటర్ ఈ సమావేశానికి మీడియా మిత్రులందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా సమావేశానికి ఇచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరూ మన జిల్లా పెద్దలు రఘునాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఫ్యాన్ ఆడుకోండి అదొక్కటి ఆడు. माता की भारत माता मोदी का नायकत्व बीजेपी కేంద్ర ప్రభుత్వము అట్లా పనిచేయదు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వము ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ నుంచి ప్రపోజల్ పోతే దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. 90% కాదు, 100% నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు 2000 కోట్లు అడిగినావు కదా, 20,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అవసరం పడితే. మన మంచిర్యాల నుంచి చంద్రపూర్ పోవడానికి జాతీయ రహదారి 3500 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం కట్టింది. మంచిర్యాల నుంచి ఆర్మూర్కి కొత్త జాతీయ రహదారి అది 3000 కంటే ఎక్కువ కోట్లు ఉన్నది. మంచిర్యాల నుంచి వరంగల్ మీదుగా విజయవాడ పోవడానికి అది కూడా 3-4 వేల కోట్లు ఉన్నది. అంటే ఒక 10,000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వము మంచిర్యాలని ఇటు ఉత్తరం వైపు, అటు ఆర్మూరు నేషనల్ హైవే వైపు, ఇటు దక్షిణం వైపు 3 వైపులా కూడా కేంద్ర ప్రభుత్వం మంచిర్యాలని అనుసంధానం చేస్తుంది. అటువంటి కేంద్ర ప్రభుత్వము గోదావరి మీద వంతెన కడతా అంటే వంతెనకు కూడా నిధులు ఇస్తుంది. వంతెన నుంచి వచ్చిన ట్రాఫిక్ని రేపు నేషనల్ హైవేకి అనుసంధానం చేయాలంటే దానికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. కానీ దీనికి పని చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ప్రపోజల్స్ తయారు చేయాలి. మీరు ప్రపోజల్స్ తయారు చేయండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ దగ్గర అపాయింట్మెంట్లు తీసుకొచ్చే బాధ్యత మాది. మేము కూడా మీ వెంబడి వస్తాం. ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి, ఈ పరిస్థితి యొక్క తీవ్రత గురించి మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం. కానీ పని చేయాల్సింది ఎవరు? పని చేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఒకవేళ నేనే 1800 కోట్లు తీసుకొస్తే ఇక నువ్వెందుకు ఈడ ఎమ్మెల్యే? కానీ ఇది చెప్తూ ఎమ్మెల్యే గారు ఒకటి ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం చేస్తేనే మేమేమైనా డెవలప్మెంట్ చేయగలుగుతాం అనేది ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. 6 గ్యారంటీల పేర్ల మీద మోసాలు చేసి అధికారంలోకి వచ్చిర్రు. ఇవాళ అమలు చేయాలంటే రూపాయలు. రెండోది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి ఎవరు? ఇక్కడ ఉన్న ఎంపీ, స్థానిక ఎంపీ వంశీ గారు. ఇవాళ నీ పార్టీకి చెందిన ఎంపీలను నువ్వే ఇద్దరు మాట్లాడుకోరు. ఎలక్షన్లు అప్పుడు భుజాలు రాసుకుంటూ తిరిగినరు, గెలిచినాక మీ ఇద్దరికే పడతలేదు. ఒక దళితుడు ఎంపీ అని ఇవాళ ఆయనకు నువ్వు కనీస గౌరవం ఇస్తలేదు. గతంలో మనం చూడలేదా? ఎక్కడైనా అభివృద్ధి జరగాలి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇద్దరు కలిసిపోయి ఢిల్లీలో సంబంధించిన మంత్రుల దగ్గరికి పోతే పనులు అవుతాయి. కానీ నువ్వు నీ ఎంపీ కలిసే తిరగరు. నీ వర్గము, నీ ఎంపీ వర్గము 2 వర్గాలు బహిరంగంగా ఐబీ చౌరస్తాలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది మొన్న. ఇక నీకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎట్లొస్తాయి? నువ్వు మీ ఎంపీ కలిసి మీరిద్దరు ప్రాజెక్టు ప్రపోజల్ తయారు చేసి అండర్ బ్రిడ్జ్లు కడదామా, ఫ్లైఓవర్లు కడదామా, ఎన్ని 100 కోట్లు కావాలి, ఎన్ని 1000 కోట్లు కావాలని మీరు ప్రపోజల్ తయారు చేసుకొని రాన్రి, డేట్ చెప్పుర్రి, మేము మీ వెంబడేస్తాం. సంతోషం, నువ్వు నాకు కూడా ఫ్లైట్ టికెట్ కొంటా అంటాను కదా. పోయేటప్పుడు టికెట్ నువ్వు కొను, వచ్చేటప్పుడు టికెట్ నేను కొంటా.